ఒకప్పుడు ఆగ్రా పట్టణంలో ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని అక్బర్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన ఆస్థానంలో ఉండే బీర్బల్ అంటే అక్బర్కు చాలా అభిమానం. బీర్బల్ చాలా తెలివైనవాడు. ఇది ఆస్థానంలో మిగిలిన వారికి నచ్చేది కాదు. తాము బీర్బల్ కన్నా చాలా తెలివైన వాళ్ళమని వారి ఉద్దేశ్యం. ఈ విషయం అక్బర్ గమనించాడు. వీరికి తగిన సమాధానం దొరకాలి అంటే వీరందరికీ ఏదో ఒక పరీక్ష పెట్టాలి అని ఆలోచించి అక్బర్ ఒకనాడు సభలోని వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు. ఇలా చూడండి, మీకందరికీ నేనొక పరీక్ష పెడుతున్నాను. అదేమిటంటే, మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నవో లెక్కబెట్టి నాకు వచ్చి చెప్పండి. సరైన జవాబు చెప్పిన వారిని అందరికన్నా తెలివైన వారుగా ఒప్పుకొని మంత్రి పదవి ఇస్తాను. అక్బర్ అలా చెప్పగానే, ఇదే మనకు సరైన అవకాశం. మనం బీర్బల్ కంటే తెలివైన వాళ్ళమని నిరూపించుకోవచ్చు. రాజు మనకి ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు తెలివైన వాళ్ళో. అలా సభలోని వాళ్ళందరూ ఇదే మంచి అవకాశం అనుకొని తాము తెలివైన వాళ్ళమని నిరూపించుకోవచ్చునని కాకులను లెక్కబెట్టేందుకు పోయారు. అదిగో అదిగో, ఇటు 5, 6, 7 కాకులు వెళ్తున్నాయి సోదరా. ఇటువైపు చూడు, ఇక్కడ 3 కాకులు వెళ్తున్నాయి సోదరా. ఇంకా అటువైపుగా వెళ్ళి వెతుకుదాం పదా. అదిగో అదిగో 202. రాజుగారి ఆస్థానంలోని ఉద్యోగులందరూ ఊరంతా తిరుగుతూ ఇండ్ల మీద, ఊరి బయట, చెరువుల వద్ద కాకులను వెతుకుతూ లెక్క పెడుతుంటే ఊర్లోని జనం వీరిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 2-3 రోజుల తరువాత అందరిలో ఒకటే భయం. ఎవరు తమకన్నా ముందు పోయి రాజుగారికి లెక్క చెబుతారోనని, తాము పెడుతున్న లెక్క సరైనది అవునో కాదో అని భయపడుకుంటూనే కాకులను లెక్కబెట్టసాగారు. కానీ బీర్బల్ అయితే ఏమీ లెక్క పెట్టకుండా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోసాగాడు. అలా ఇంకో 2 రోజులు గడిచాయి. రాజు చెప్పిన రోజు రానే వచ్చింది. అందరూ కలిసి సభకు బయలుదేరారు. అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు. అందరూ భయంగా ఉన్నారు. కానీ బీర్బల్ మాత్రం ఏ ఆందోళన లేకుండా ఉన్నాడు. అప్పుడు, ఇప్పుడు చెప్పండి, ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నవో లెక్క పెట్టారా? ఎవరు ముందుగా సమాధానం చెప్తారు అని అక్బర్ అడిగాడు. అప్పుడు సభలోని ఒక ఉద్యోగి, ఇంకా లేదు ప్రభు, మాకు ఇంకొంత సమయం కావాలి. మీరు కొద్దిగా అనుమతిస్తే తొందరగా పని పూర్తి చేసుకొస్తాం. అలా అందరూ ఇంకొంత సమయం అడిగారు, ఒక్క బీర్బల్ తప్ప. అప్పుడు అక్బర్ ఇలా అన్నాడు. ఏం బీర్బల్, నువ్వు సమయం అడగట్లేదే? అయితే నీ లెక్క పూర్తయినట్లుంది. నువ్వు లెక్క చెప్పు మరి. ప్రభూ, ఆగ్రా పట్టణంలో మొత్తం 6803 కాకులున్నాయి అని అన్నాడు బీర్బల్. బీర్బల్ అలా చెప్పగానే ఒకతను లేచి, ప్రభు, నేను ఎంతో కష్టపడి లెక్క పెడితే 8000 కన్నా ఎక్కువనే కాకులున్నాయి. బీర్బల్ తప్పు చెబుతున్నాడు అని ఆ ఉద్యోగి అంటాడు. లేదు ప్రభు, నేను లెక్క పెడితే 5000 కాకులే ఉన్నాయి. బీర్బల్ తప్పు చెబుతున్నాడు అని అన్నాడు ఇంకొకతను. అప్పుడు అక్బర్ కోపంతో ఇలా అన్నాడు. ఏం బీర్బల్, వీళ్ళ లెక్కకు నీ లెక్కకు అంత తేడా ఉన్నదే? సమాధానం చెప్పు. అక్బర్ అలా కోపంతో చెప్పేసరికి అందరూ బీర్బల్ పని అయిపోయిందని అనుకున్నారు. తమకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ బండారం బయటపడి అతని పదవి ఊడిపోతుందని, బీర్బల్ పీడ పోతుందని సంబురపడ్డారు. కానీ అప్పుడు బీర్బల్ ఇలా చెప్తాడు. ప్రభూ, నేను చెప్పిన సంఖ్యయే సరి అయినది. మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు కాకుల చుట్టాలు పక్క ఊరి నుండి మన ఊరికి వచ్చాయి.
అందుకే అతనికి ఎక్కువ కాకులు కనిపించాయి. రెండో వ్యక్తి లెక్క పెట్టేటప్పుడు మన ఊరి కాకులు పక్క ఊళ్ళోని చుట్టాల ఇంటికి పోయాయి. అందుకే లెక్క తక్కువ వచ్చింది. అప్పుడు బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ ఫక్కుమని నవ్వాడు. అప్పుడు తమ కంటే బీర్బల్కే తెలివితేటలు ఇంకా సమయస్ఫూర్తి ఎక్కువ అని సభలోని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అలా బీర్బల్ ఎప్పటికప్పుడు తన సమయస్ఫూర్తితో అక్బర్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అందుకే అక్బర్కు బీర్బల్ అంటే అంత అభిమానం. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.